జనవరి 25న. సో, జనవరి 25న ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ వాటర్స్ డేని, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారతదేశం వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో, ఇది భారతదేశం అధికారికంగా నిర్వహించేటువంటి కార్యక్రమం. ఓకే. సో, అయితే ఇప్పుడు మరి ఈ సంవత్సరం నిర్వహించినటువంటి ఓటర్ల దినోత్సవం ఎన్నోవది అంటే 15వది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే. మరి ఎందుకు ఓటర్ల దినోత్సవాన్ని మనం జనవరి 25న మాత్రమే నిర్వహిస్తున్నాము అంటే, భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 324 ఏదైతే ఉందో, సో దానిని అనుసరించి మనము కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లియర్ కదా. సో ఎప్పుడు ఏర్పాటు చేశాము? జనవరి 25, 1950న ఏర్పాటు చేయడం జరిగింది. సో డేట్ జనవరి 25న ఏర్పాటు చేశాం. సో అందుకోసం ఈ దినోత్సవాన్ని ఈ రోజునే నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ఆర్టికల్ 324 ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన దాని యొక్క గుర్తుగా భారతదేశం వ్యాప్తంగా కూడా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి, దానిలో భాగంగా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారి అందరికీ కూడా ఓటు గుర్తింపు కార్డుని మనం అందిస్తాం. దాన్ని ఎపిక్ కార్డ్స్ అని అంటాం. ఓకే. సో ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అంటాం, ఎపిక్ కార్డ్స్ అని అంటాం. దాంతోపాటు ఎవరికైతే 18 ఇయర్స్ క్రాస్ అయి ఉంటారో, 18 సంవత్సరాల వయసుని క్రాస్ అయి ఉంటారో, వారు మేల్ అయినా అవ్వచ్చు, ఫిమేల్ అయినా అవ్వచ్చు, వాళ్ళు భారతదేశంలో నివసిస్తూ ఉంటే, ఓకేనా, సో వారందరికీ కూడా ఈ రోజున ఇంకా ఓటు హక్కుని కల్పిస్తారు. అంటే ఓట్ రిజిస్ట్రేషన్కి చేస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దాంతోపాటు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు అందరూ కూడా ఎలక్షనింగ్లో పాల్గొనటం, అదేవిధంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ యూనిట్స్ను తీసుకొచ్చారు, కంట్రోల్ యూనిట్స్ను తీసుకొచ్చారు, వివిప్యాట్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ను కూడా తీసుకురావడం జరిగింది అండి. ఓకేనా. సో ఇదొక అంశం. సో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకున్నాము అంటే 2011లో మనం నిర్వహించుకోవటం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేటువంటిది నినాదంతో మనం ఈ సంవత్సరం థీమ్గా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి ఒక గైడ్ లైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఎలక్షన్ డేట్ అనేటువంటిది రిలీజ్ చేసినటువంటి రోజు నుంచి క్యాండిడేట్ ఎన్నికైన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికైనటువంటి ఎంపీకో ఎమ్మెల్యేకో సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది భారతదేశంలో ఆ ఎలక్షన్ జరిగేటువంటి ప్రాంతంలో అమలులో ఉంటా ఉంది.